yes, hi. This is Sravanthi. Welcome to my channel. ఈ రోజు వీడియోలో మనము డార్క్ సర్కిల్స్ కి ఒక మంచి రెమెడీ చూడబోతున్నాము. చాలా సింపుల్ గా చాలా త్వరగా మనం డార్క్ సర్కిల్స్ అనేవి మనము మన ఫేస్ పైన రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ఒక 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసి మనము ఒక క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకొని డైలీ అప్లై చేసుకున్నాము అంటే మనకు ఒక 1 వీక్లోనే మనం మన ఫేస్లో రిజల్ట్స్ చూస్తాము. డార్క్ సర్కిల్స్ అనేవి మనకు పూర్తిగా తగ్గిపోతాయి. అది ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకేనా, స్టార్ట్ చేసేద్దాం. అయితే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఓకేనా, డార్క్ సర్కిల్స్కి ఒక క్రీమ్ చేసాం, ఇప్పుడు ప్రిపేర్ చేసాం కదా. ఏమేమి కావాలి ఏంటి అనేది చూసి ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఫస్ట్ కుకుంబర్ కావాలి. కుకుంబర్లో ఒక హాఫ్ కుకుంబర్ కట్ చేసుకొని మనం ఇలాగ గ్రేట్ చేసుకొని దీంట్లో నుంచి మనం జ్యూస్ అనేది ఫిల్టర్ చేయాలి. ఆ జ్యూస్లోకి మనం ఒక టీ స్పూన్ అలోవెరా జెల్, అలాగే ఒక టీ స్పూన్ హనీ యాడ్ చేయాలి. మనకు కుకుంబర్ వల్ల మన స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది, ఎందుకంటే మనకు కుకుంబర్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అలోవెరా జెల్ వచ్చేసి మన స్కిన్ స్మూత్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే హనీ వచ్చేసి మన స్కిన్ని లైట్నింగ్ బ్రైట్నింగ్ చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనము ఒక్కొక్క టేబుల్ స్పూన్ కుకుంబర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, అలోవెరా జెల్ 1 టేబుల్ స్పూన్, హనీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మనం మూడింటిని బాగా మిక్స్ చేసి ఒక 10 to 15 మినిట్స్ మనం రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. మనకు కొంచెం కూల్ అవుతుంది. అది అయిన తర్వాత మనం ఈ క్రీమ్ అనేది మనం అప్లై చేసుకోవాలి. మనకు అలోవెరా జెల్ అనేది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి మనం యూస్ చేసుకోవచ్చు. న్యాచురల్ అలోవెరా జెల్ యూస్ చేసినా కూడా ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనము ఈ క్రీమ్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని కొద్ది రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 1 మంత్ యూస్ చేయొచ్చు. మీకు అంత అవసరం లేదు అంటే ఒక 1 వీక్ మనము రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. డార్క్ సర్కిల్ రిమూవ్ అవ్వడానికి మనము ఏమేమి కావాలి అనేవి చూసేసాం కదా. సో ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనము ఒక వెట్ టిష్యూ తీసుకొని టిష్యూతో మన అండర్ ఐస్కి డస్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ అది మనము క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు డర్ట్ అయితే రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఇప్పుడు ఈ పేస్ట్ని మనము ఈ ప్లేస్లో మనకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేస్లో ఈ క్రీమ్ని మనము అప్లై చేసుకోవాలి. ఈ క్రీమ్ అప్లై చేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ మనము బాగా మసాజ్ చేసుకోవాలి మన ఫింగర్స్తో. అలాగే చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మనం ఇది మన స్కిన్ పైన ఇలాగే ఉండనిచ్చిన తర్వాత మనం నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. డైలీ 2 టైమ్స్ ఇలా చేయడం ద్వారా మనకు ఒక 1 వీక్లోనే మనకు రిజల్ట్స్ అనేవి డెఫినెట్గా తెలుస్తాయి. మీరు ఈ రెమెడీ అనేది మనం నైట్ పడుకునే ముందు మార్నింగ్ లేవగానే చేసినట్టయితే మనకు ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీకు అంత టైం లేదు అనుకుంటే మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు డైలీ ఒక 2 టైమ్స్ ట్రై చేయండి. ఈ క్రీమ్ని ఒకసారి మనం ప్రిపేర్ చేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఒక 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు మన ఈ క్రీమ్ అనేది. సో చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి. మనం ఈ డార్క్ సర్కిల్స్ క్రీమ్ అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీ హస్బెండ్కి కానివ్వండి, బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా అనిపించింది, రిజల్ట్ ఏమైనా తెలిసిందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.